నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రీమియం ఎంత డేంజరస్గా ఉందో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇండియాలో ప్రీమియం ప్రాపర్టీస్కి హైదరాబాద్ ఒక స్టాండర్డ్స్ సెట్ చేస్తుంది అని మనం అనుకుంటూ ఉన్నాం. ప్రతిసారి వెస్ట్ హైదరాబాద్లో ఆక్షన్ జరిగినప్పుడు కోకాపేట్ కానివ్వండి, లేదా గోల్డెన్ మైల్ రోడ్, లేదా రీసెంట్గా జరిగిన ఆక్షన్లో 237 కోట్లు పలకడం మనమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. అయితే ఫస్ట్ లుక్లో తెలంగాణలో, అది హైదరాబాద్లో, ఈ ప్రీమియమ్స్కి కారణమేమి అని మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. మనము ఎలాంటి బేరీజ్ వేసుకున్నా, ఎకానమీ పరంగా, మ్యాన్ పవర్ అవైలబిలిటీ పరంగా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పరంగా, ఏ విధంగా చూసినా బెంగళూరు, పూనా, ఢిల్లీ తర్వాతే మనం ఉంటాం. చెన్నైతో కూడా మనము పోల్చుకోలేం. కానీ రీసెంట్లీ చెన్నై కొద్దిగా వెనుకబడ్డట్టు, కొన్ని రంగాల్లో మనకన్నా కొద్దిగా వెనుక ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బట్ తమిళనాడులో ప్రాపర్టీస్ ప్రైజెస్ చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. ఈవెన్ నన్ను అడిగితే బెంగళూరు కూడా చాలా ప్రాక్టికల్గా ఉంది. మోస్ట్ ఇంపర్ఫెక్ట్ అండ్ ఇంప్రాక్టికల్ మార్కెట్స్ ఎక్కడున్నాయంటే అది మనం క్లియర్గా హైదరాబాద్ అని చెప్పచ్చు. మనం గత 3 ఏళ్లుగా ప్రతి లాజిక్ని మీ ముందు పెట్టడం జరిగింది. అసలు రియల్ ఎస్టేట్ కొలాప్స్ ఎట్లుంటుందో మనము గత 10 ఏళ్లలో కళ్ళకు కొట్టేసేటట్టు మనం చూడలేదు. ప్రాక్టికలీ వీ హ్యావ్ నాట్ సీన్ రియల్ ఎస్టేట్ ఫాలింగ్, ఫ్రీ ఫాల్ చూడలేదు మనం. దట్ మీన్స్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ రిగార్డింగ్ ద రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అన్నట్టు. మనము పెరిగేది చూసాం కానీ పతనం చూడలేదు. ప్రాబ్లం ఏమంటే పెరిగేటప్పుడు పార్టిసిపేషన్ లేదు, కానీ పడేటప్పుడు చాలామంది బలి పశువులు అయిపోతారు. మన ఛానల్ మెయిన్ ఉద్దేశం ఏమంటే అభం శుభం తెలియని వాళ్ళు ఈ ఉచ్చులో పడద్దు. అసలు మన మార్కెట్స్ ఇండియాలో ప్రీమియం రేట్స్ ఉన్నా అవి సేల్స్ పరంగా 0.2-0.1% సేల్స్ ఉన్నాయి, నాట్ ఈవెన్ 5%. కొన్ని పెద్ద సంస్థలు 5% సేల్స్ అందుకోగలుగుతున్నాయి. కానీ ప్రీమియం ప్రాపర్టీస్, అన్బ్రాండెడ్, ఇవి చాలా క్రైసిస్లో ఉన్నాయి. నేను ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి మీకు చెప్తూనే ఉన్నా, ఏమండి ఇది భయంకరమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి మనం కాషియస్గా ఉండాలి. ఈవెన్ ప్రీమియం ప్రాపర్టీస్ కూడా సాలరీడ్, అంటే హై క్లాస్ సాలరీడ్ పీపుల్కి కూడా
అందుబాటులో లేకుండా ప్రైజింగ్ ఉంది. మనమందరం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మన ఛానల్లో స్పష్టంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ బూమ్ దాంట్లో ప్రభుత్వ పాత్ర, దీనివల్ల ప్రజల్లో ఏ రేటు ఉన్నా అది ప్రభుత్వం బలపరుస్తుంది కనుక, ఎందుకంటే ప్రతిసారి ఆక్షన్ అయినప్పుడు ప్రభుత్వ భూములకు కనీ విని ఎరగని ధరలు వస్తున్నాయి కాబట్టి ఇది భూమి ప్రాక్టికల్ అని మనం అందరం డిసైడ్ అవుతున్నాం. కానీ మనం ఇవాళ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అది రీసెంట్లీ జరిగింది. ముంబై థానేలో, అంటే సెంట్రల్ ముంబై నుంచి 30 నిమిషాల ప్రయాణం, అంటే ఇక్కడి నుంచి సికింద్రాబాద్ పోయినట్టు. హైదరాబాద్ సెంటర్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ పోయినంత టైం, ఇంకా తక్కువ టైం. అక్కడ కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ 95 ఎకరాలు అంటే అది వాళ్ళ దగ్గర పెట్టుకొని దానిపై లోన్ ఇవ్వడం జరిగింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ 95 ఎకర్ ప్రాపర్టీని కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్, అంటే బ్యాంక్స్ యొక్క కూటమి అమ్మలేకపోతుంది. ఇది ఎందుకని? ఇది చాలా పబ్లిక్ అయిపోయింది. ఒక గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ 95 ఎకరాలకు నియర్లీ 3, అంటే వడ్డీతో సహా 3,980 క్రోర్స్ ఈ 95 ఎకర్స్కి లోన్ ప్లస్ వడ్డీ రూపంలో అది జప్తు చేసుకోవాలి, అంటే ఆక్షన్ చేయాలి. అంటే దాదాపు 3,000 పై చిలుకు కోట్ల లోను ఆ 95 ఎకర్ ప్రాపర్టీకి ఇవ్వటం జరిగింది. అయితే ఆ 95 ఎకర్ ప్రాపర్టీపై తీసుకున్న లోన్ డిఫాల్ట్ అయిపోయింది, అది అమ్మాలి. అయితే వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నించి, మీరు ఇమాజిన్ చేయండి, ముంబై థానే అంటే అది సికింద్రాబాద్ కన్నా ఇంకా లోపలనే ఉంటుంది, మన వారాసి కూడా అలా ఉంటుంది. సో అంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ముంబైలో ప్రాపర్టీ, వాళ్ళు ఇచ్చిన లోన్ ఇంట్రెస్ట్ అంతా కలిపితే 3,980 క్రోర్స్ అయితే వాళ్ళు చాలా మటుకు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కూడా వదులుకొని 1,900 క్రోర్స్కి ఈ 95 ఎకర్ ప్రాపర్టీ ఆప్షన్కి పెట్టడం జరిగింది. మనం హైదరాబాద్లో రాయదుర్గంలో 237 క్రోర్స్ పర్ ఎకర్ పోయిన సందర్భాలు చూసాం. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎట్లుంది. రాయదుర్గం ఇది సిటీ అవుట్ ఉంది, మనం అంటున్నాం కానీ అది సిటీ అవతల రాయదుర్గం. మరి ప్రాపర్ కనెక్టివిటీ కూడా లేదు, కానీ ఇక్కడ రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అన్నీ ఉంది థానేకి. అయితే ఆశ్చర్యకరం ఏమంటే ఈ ఏరియాలో ఎకర్ 14 to 20 క్రోర్స్ మధ్యలో ఉంది పర్ ఎకర్, 14 to 20 క్రోర్స్ ఉంది. అయితే ఈ గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ కొన్ని ఏండ్లుగా 1,900 క్రోర్స్కి మాత్రమే, అంటే నియర్లీ సగం అమౌంట్, నియర్లీ 4,000 క్రోర్స్ అప్పిస్తే 1,900 క్రోర్స్ రికవర్ చేయడానికి నానా అవస్థలు పడుతుంది. 2 years బ్యాక్ ఈ థానే ప్రాపర్టీ 95 ఎకర్స్ 1,900 క్రోర్స్కే ఇచ్చేస్తాము అని బ్యాంక్స్ కన్సార్షియం బిడ్స్ ఇన్వైట్ చేసింది. ఎవరు అప్లై చేసుకోలేదు, ఎవరు ఆ బిడ్ వేయడానికి కూడా రెడీ కాలేదు.
1900 crore. వాళ్ళు ఇచ్చిన అప్పు 3000+ crores, వడ్డీ కలుపుకొని 3980 crores వసూలు కావాలి. వాళ్ళు 1900 crores ఇచ్చేస్తామని చెప్పారు. అంటే నియర్లీ 45% డిస్కౌంట్. అయితే ఆశ్చర్యం ఏమంటే ఎవ్వరు బిడ్ వేయడానికి కూడా రాలేదు. అయితే ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేసినాయంటే ఇట్లా పెడితే 2 ఏళ్ళు అయిపోయింది, బిడ్ కూడా ఎవడు రెడీ అవుతలేడు అని 1300 crores ఈ ల్యాండ్ ఇస్తా అంటారు. అంటే వాల్యుయేషన్ నియర్లీ అప్రాక్సిమేట్లీ 14 to 16 crores మధ్యలో పర్ ఏకర్ 14 to 16 crores. ఎక్కడ? ముంబై, థానే. ముంబైలో థానే అనే ఏరియా, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అర్బనైజేషన్ అన్నీ ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ హీరానందాని అనే ఫేమస్ గ్రూప్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే నవీనం ముంబైకి పోయే కన్నా ముందే ఈ థానే అనే ఏరియా వస్తుంది. ఇక్కడ 14 కోట్లు ఎకరా. ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేసినాయంటే ఇక్కడ మినిమం 14 కోట్లు ఉన్నాయి కదా, 14 కోట్లనే ఇచ్చేద్దాం, 14 నుంచి 16 డిపెండ్స్ అని డిసైడ్ అయింది. వాళ్ళకు భయం ఏమేస్తుందంటే ఈ 1300 crores కూడా ఎవరు ఆసక్తి చూపుతలేరు. 95 acre ల్యాండ్ పార్సల్ అంటే కొంతమంది 5-10 మంది కలిసి తీసుకోవచ్చు కదా, తీసుకుంటలేరు. 14 కోట్లు ముంబైలో రిస్క్ అయిపోయింది వాళ్ళకు. అయితే మనం హైదరాబాద్లో 14 crore ప్రాపర్టీ అంటే పర్ ఎకర్ అంటే మనము ఈ తుక్కుగూడ, మన వెస్ట్ హైదరాబాద్లో సంగారెడ్డి, కంది, శంకర్పల్లి, ఇక్కడ మనము ఈ రేట్స్ చూస్తున్నాం. 12 to 14 crores, 16 crores అంటే హైదరాబాద్ అవతల ఇసిరేస్తే ఈ రేట్లు ఉన్నాయి. అంటే హైదరాబాదు ముంబై కన్నా బాగా బిజినెస్ పరంగా డెవలప్ అయిపోయిందా? జీసీసీస్ వస్తున్న మాత్రాన హైదరాబాదు రియల్ ఎస్టేట్ ప్రీమియం అంత పెరిగిందా? మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థానే లాంటి ఏరియాలో 14 crores 1 acre పలుకుతుంటే రాయదుర్గం లాంటి ఎకరా ప్లేస్లో 237 crores అంటే యూ క్యాన్ ఇమాజిన్ రిస్క్. మనకు రిస్క్ ఎలా అసెస్ చేయాలో తెలుస్తలేదు కదా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. థానే మామూలు ఏరియా కాదు, ముంబైలో ఎక్కడ ఇట్లా పెట్టినా గోల్డ్ మైన్. 14 crores ఎకర్ పెట్టడానికి వణికిపోతున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి ముంబైలో అలా ఉంది. నేను మీకు ఎన్నో విధాలుగా చెప్పిన ప్రాక్టికల్ మన దగ్గర 3 నుంచి 6 కోట్ల విల్లా ఉంది. అంటే 2 విల్లాలు కలిపితే ముంబైలో థానేలో 1 ఎకర్ భూమి వస్తుంది. 1 acre. ముంబై సెంట్రల్ నుంచి అర్ధగంట ప్రయాణం. ఇక్కడ 2 విల్లాలు కొనే బదులు అక్కడ 1 ఎకర్ ల్యాండ్ వస్తుంది. మీరు ఎన్ని విల్లాలు కట్టుకోవచ్చు. అదే కాకుండా అన్ఇమాజినబుల్ రిస్క్. ఇప్పుడు మనము కోకాపేట్లో 3 years బ్యాక్ 100 crores, 70 to 100 crores. ఆఫ్టర్ 6 months to 1 year మన దగ్గర రాయదుర్గంలో ఒక యాక్షన్ అయింది. అక్కడ 140 నుంచి 170 కోట్లు. మళ్ళీ రాయదుర్గంలో అయితే 237 కోట్లు. కమర్షియల్గా, ప్రైవేట్గా ఏ బిల్డర్ అయినా ఇంత ఎస్కలేటెడ్ ప్రాపర్టీస్ తీసుకొని ఏం చేస్తాడు? అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇచ్చిన మార్కెట్లో ఎన్ని అంతస్తులు కట్టి అన్ని అంతస్తులు అమ్మగలడు. మీరు ఇమాజిన్ చేయండి, రేపు రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్ ఫ్రీ ఫాల్ వస్తే
మనకు థానే రేట్లు కనిపిస్తాయి. అంటే 237 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ మనం థానే రేట్లను చూస్తే ఆ కొన్నవాడు ఏం కావాలి? ఇప్పుడు మనం గోల్డెన్ మైల్ రోడ్లో అక్కడ అంతా 100 కోట్లకు కానీ అక్కడ ఆ డబ్బులు తీయడానికే 30, 40, 50 అంతస్తులు ఎత్తాల్సి వస్తుంది. మరి 237 crores రికవర్ చేయడానికి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా ఎంత పెడితే ఎంత రావాలి? నేను అందుకోసం మీకు వెస్ట్ హైదరాబాద్లో జరిగే తంతు చాలా ఆర్టిఫిషియల్, ప్రభుత్వ ప్రేరేపిత, ఇది మ్యాజిక్ అని మీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, 4,000 కోట్లు ల్యాండ్కి అప్పిచ్చేసి రికవరీ టైములో సగం కూడా బ్యాంక్స్కి వస్తలేవంటే, నేను ఎప్పుడూ చెప్పిన బ్యాంక్స్ విచ్చలవిడిగా వీళ్లకు లోన్స్ ఇస్తున్నాయి, మొత్తం డిఫాల్ట్ అయిపోతే చిప్ప చేతికి వస్తుందని ఎన్నిసార్లు చెప్పిన. ఇప్పుడు ఆచితూచి ల్యాండ్ వాల్యుయేషన్స్ ఇస్తున్నారు బ్యాంక్స్. ఎందుకంటే థానే లాంటి ఎగ్జాంపుల్స్ 4,000 crores అప్పు ఉంటే విత్ ఇంట్రెస్ట్ 1,300 crores రికవర్ అవుతుందో లేదో అనే భయం బ్యాంక్స్లో ఉంది. అంటే యూ క్యాన్ ఇమాజిన్ 2,700 crores కృష్ణార్పణం. అంటే చూడండి రిస్క్ ఎంత ఉందో. బ్యాంక్స్ అనుభవిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రిస్క్, కానీ మనకు రిస్క్ అనిపిస్తలేదు. అంటే నేను చెప్పేది ఒకటే, మనం అయినంత ప్రాక్టికల్గా ఉండాలి. మీరు కడుతున్న ఈఎంఐ హైదరాబాదులో ఎక్కడైనా ఏ ప్లేస్లోనైనా మీరు కడుతున్న ఈఎంఐ ప్రాక్టికల్గా 7 yearsలో తీరిపోవాలి. మీ ఈఎంఐ లెక్క చూస్తే 7 yearsలో తీరిపోవాలి. అది 20 yearsలో తీరుస్తున్నారు. అంటే యువర్ ఓవర్ పేయింగ్ 13 years ఈఎంఐ బికాస్ ఆఫ్ ఇల్లిటరసీ అండ్ ఇగ్నోరెన్స్ అండ్ తొందరపాటు. ఇల్లిటరసీ, ఇగ్నోరెన్స్, తొందరపాటుకు 13 ఏళ్ళు బలవుతున్నాయి హైదరాబాద్. కాబట్టి నేను చెప్తున్నది ఒకటే, థానే లాంటి ఏరియాలో టోటలీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ స్పేసెస్, అది బల్క్ 95 acres, ఎంత వాల్యుబుల్ చూడండి అప్పుడు ల్యాండ్. అయినా కొనేవాడు లేదంటే ఇప్పట్లో ఎవరు రిస్క్ తీసుకోవడానికి రెడీ కాలేరు. ఇప్పట్లో ఎవడు రిస్క్ ఏమైనా అంబానీ కొనేయచ్చు కదా, 1,300 crores అంటే తగ్గింది, ఇట్లా పడేసి తీసుకుంటాడు, 100 acres తీసుకుంటలేడు. బికాస్ 14 crores అక్కడ కాస్ట్లీ అనిపిస్తుంది. కానీ రాయదుర్గం 237 acres అంటే క్లాప్స్ కొడుతున్నాం. ఇఫ్ రాయదుర్గం బికమ్స్ థానే టుమారో, సిచ్యువేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ వాల్యుయేషన్ బేస్డ్ మీద ఫ్లాట్ వాల్యుయేషన్స్, అంటే ఇది ల్యాండ్కే దెబ్బ. అంటే ఫ్లాట్కి అయితే దాని జీరో వాల్యుయేషన్స్, ఫ్లాట్కి వాల్యూనే ఉండదు. సపోజ్ రాయదుర్గం ల్యాండ్ రేపు 237 crores నుంచి 37 crores వాల్యుయేషన్ వస్తే అక్కడ కట్టిన ఫ్లాట్స్కి వాల్యుయేషన్ ఏమైపోతుంది? ల్యాండ్ వాల్యూనే ఒక 500-600% పడితే ఫ్లాట్ వాల్యూస్ ఏమైపోతాయి? ఇప్పుడు మనకు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇచ్చిన మన ఆ ప్రాజెక్ట్లో మన భాగం, వాడు ఏదో యూడిఎస్ పేరుకు 30-40 అని చెప్తున్నా, కానీ నేను ఎన్నోసార్లు క్యాలిక్యులేషన్ చేసిన 12 యూడిఎస్, కొన్ని చోట్ల 9 యూడిఎస్ వస్తుంది. అంటే ఫేక్ వాడు 32 యూడిఎస్ అనగానే మనం ఒప్పుకుంటున్నాం. 32 ఎస్ఎఫ్టీ యూడిఎస్ ఏం సరిపోతుంది? అసలు యూడిఎస్కి ఏమైనా అర్థం ఉందా? 10-12 యూడిఎస్ తీసుకొని ఏం చేస్తాం? మనం స్క్వేర్ యార్డ్స్లో కన్వర్ట్ చేసిన 10 square yards, 20 square yards, 30 square yards యూడిఎస్. అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఫ్లాట్ ఒక ఏరియా ఏముంటుందో అంత వస్తుంది మనకు. ప్రాక్టికలీ అది ఎంత యూస్ఫుల్? ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs per yard పోయినా ఒక 10 yards అంటే 30 lakhs.
మనం కొంటున్న ఫ్లాట్ మినిమం 1.5 crore to 3 crore. యూ కెన్ ఇమాజిన్ ఒక 2 crore ప్రాపర్టీ ఆఫ్టర్ 20 years యూడిఎస్ మనకు వస్తే దాని వాల్యుయేషన్ 30 lakhs. 3 lakhs పర్ యార్డ్ తీసుకున్నా. ఆఫ్టర్ 20 years, after investing 2 crores, what you are making is 30 lakhs on UDS. నేను ఇది 3 ఏళ్ల క్రితమే మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పిన. ముంబైలో ఈ పరిస్థితి ఉంది, గుర్గాంలో కూడా అదే పరిస్థితి. గుర్గాం మార్కెట్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ హైదరాబాద్ మార్కెట్. ఇన్స్పైట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, అంటే సేమ్ ఇప్పుడు హైదరాబాద్కి ఏ డేంజర్ ఉందో గుర్గాం కూడా అదే డేంజర్ ఉంది, నోయిడా కూడా అదే డేంజర్ ఉంది. ఢిల్లీ కనెక్ట్ అయిన ఉత్తరప్రదేశ్ ల్యాండ్స్కి అంతా ఇదే ప్రాబ్లం ఉంది. ఫ్యూచర్ సిటీలో దేవరకొండ వరకు కూడా జనాలు 60 lakhs ఎకర్ చెప్తున్నాడు. 60 lakhs ఎకర్ అంటే ఎవడన్నా వెంచర్ వేస్తే వాడు అమ్ముకోలేడు. వెంచర్ వేసినా వాడు 15-20,000 యార్డ్ లెక్క వేసుకొనే ఆ వెంచర్ స్టార్ట్ చేయాలి, లేకపోతే అమ్ముడుపోతుంది. ప్రాక్టికల్ ఇది పాసిబుల్లా అంటే ఆదిబట్లలో లేని రేట్లు ఆదిబట్ల నుంచి 50 kilometers దూరం పోయి అక్కడ పెడుతూ ఉన్నారు. అంటే ఎంత ఇన్ఫ్లేట్ అయిపోయింది మార్కెట్స్, ఎంత మోసము. నేను అందుకని చెప్పిన, సిగ్గు లజ్జ మోసం ఇవన్నీ కామన్ ఉన్న ఫీల్డ్ ఏమంటే రియల్ ఎస్టేట్. మీరు చూడొచ్చు, అర్బన్ రైజ్ వాడు హై రైజ్ కోసం తీసుకున్న ల్యాండ్ ప్లాట్లు చేసి అమ్మేస్తాడు. ఇట్ ఇండికేట్స్ దట్ సంథింగ్ ఈజ్ హారబుల్లీ రాంగ్ విత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. కాబట్టి నేను చెప్తున్నది ఒకటే, రాయదుర్గం ల్యాండ్ క్యాన్ ఫాల్ 200 crores. ఎప్పుడైనా రిసెషన్ వచ్చిందంటే రాయదుర్గం ల్యాండ్ 200 crores కూడా పడవచ్చు. మళ్ళీ దానిపై ఉన్న స్టాండ్ అయిన ప్రాపర్టీస్ 50 కానీ 40 అంతస్తులు కానీ ఫ్లాట్ వాల్యుయేషన్స్ 0 అయిపోతాయి, లేదా నెగ్లిజిబుల్. 5 lakhs 10 lakhs అవుతాయి. 20 lakhs లోపలే ఉంటుంది. రాయదుర్గం ఏరియాలో ఒక డౌన్ఫాల్ వచ్చిందంటే అప్పుడు ఫ్లాట్ వాల్యుయేషన్స్ కన్స్ట్రక్షన్ అమౌంట్, ఎప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ చెప్తుంటా. ఎందుకు చెప్తా అంటే దట్ ఈస్ ద బ్యారోమీటర్, బెంచ్ మార్క్. కానీ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, అత్యాశతోని ఆ 25-30 లక్షల ప్రాపర్టీకి 3 కోట్ల లోన్ ఇస్తున్నాయి బేస్డ్ ఆన్ పే స్లిప్స్. 3 crores అంటే దే ఆర్ టేకింగ్ రిస్క్ ఆఫ్ 2 crores 80 lakhs. బ్యాంక్స్ 2 crores 80 lakhs రిస్క్ తీసుకుంటున్నాయి. నేను మీకు ఎన్నిసార్లు టెక్నికల్గా చెప్పిన, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మంచిగా చదువుకున్న సన్నాసులు కూడా ఇలాంటి ఫ్లాట్లే బుక్ చేస్తున్నారు. నేను ఎగ్జాంపుల్ థానే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే, థానేలా 14 crores దే ఆర్ నాట్ రెడీ టు బై. మన గోల్డెన్ మైన్లో 100 acres అంటే ఎంత బూస్ట్ చేసి కంపు కొట్టే వాల్యుయేషన్స్ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇది ఒక బెంచ్ మార్క్ పెట్టుకోండి. మీరు హైదరాబాద్లో ఎక్కడ ప్రాపర్టీ కొనొద్దు. తుక్కుగూడలో రేట్లే ఉన్నాయి. ఏ డెవలప్మెంట్ లేని తుక్కుగూడల ఈ రేట్లు ఉన్నాయి. అంటే ముంబై ఏరియాలో అంటే ఎర్న్ చేసే కన్నా ఎర్నింగ్ పాపులేషన్ ఎక్కువ ఉందా? ఇదేం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియానా? కాదు. ఒక Tier 2 సాఫ్ట్వేర్ ఫర్మ్స్ ప్రిఫర్ చేసే ఏరియా హైదరాబాద్. కాబట్టి మీరందరూ ఇప్పుడు కూడా ఏం ఇది కాలేదు, 3-4 years వరకు ఏం టచ్ చేయడానికి ఒకటి. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ మెల్లగా పడ్డా వేరే ఏరియాస్ మాత్రం తీవ్రంగా పడతాయి. మీరు చూడండి, యూ కెన్ ఇమాజిన్, ఇక్కడ థానేలో 14 crores ఉంటే మీరు జస్ట్ క్యూర్ తర్వాత ప్యూర్ ఏరియాస్లో ఈ ప్రైసెస్ డిమాండ్ చేస్తుండ్రు. వితౌట్ రోడ్ నెట్వర్క్, వితౌట్ రైల్ నెట్వర్క్. రోడ్డు రైలు లేని నెట్వర్క్స్ ఉన్న ప్లేసెస్లో ఈ ప్రీమియం డిమాండ్ చేస్తుండ్రు ఫామ్ ల్యాండ్స్.
యూ కెన్ ఇమాజిన్ ద స్టేట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ముంబై, గుర్గాం, పంజాబ్, హర్యానా, బెంగళూరులో లేని వాల్యుయేషన్స్, పూనాలో లేని వాల్యుయేషన్స్ కూడా హైదరాబాద్కు ఉన్నాయంటే ఇది అంటే రిసెషన్లో నంబర్ 1 స్పాట్లో అతి తీవ్రంగా పడే మార్కెట్లు హైదరాబాద్ ఫస్ట్, సెకండ్ గుర్గావ్. కాబట్టి అందరూ కాషియస్గా ఉండాలి. మీ ప్లాట్లు ఏమైనా ఉంటే దాంట్లో కట్టుకుంటే దాంట్లో 9 లక్షలకు డబుల్ బెడ్రూమ్ రెడీ అవుతుంది. కానీ మీరు ఇట్లా హై రైజెస్లో టెంప్ట్ అయిపోయి, లేదా ఇప్పుడు అర్బన్ రైజ్ చెప్పినట్టు 10x in 10 years అట. అంటే ఈ స్లోగన్ తీసుకునే వాళ్ళు వింత పశువులు కాబట్టి, వాళ్ళు మనుషులే కాదు కాబట్టి దాన్ని వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారంటే వాళ్ళు మూర్ఖులు. కాబట్టి మనం ఇవన్నీ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ని పక్కన పెడితే వాళ్ళటువంటి మూర్ఖులు ఇంకోరు లేరు. కాబట్టి మనం ఆ లెవెల్కి దిగజారొద్దు. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి హైదరాబాదులో 3 నుంచి 5 ఏళ్ల వరకు అంటే రియల్ ఎస్టేట్ వైపు చూడకుండా ఉండటమే చాలా ఉత్తమము అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.